ఆర్థోపెడిక్ సర్జన్గా సర్వీస్ చేస్తున్నాం. బాబా గారి ఆశీస్సులతో ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది. దీని ద్వారా స్వామి తాలూకు ఇన్స్పిరేషన్తో కొన్ని సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. ప్రతి మంగళవారం నాడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అబ్డామినల్ స్కాన్ ఓన్లీ 300 రూపాయలకి చేయడం జరుగుతుంది. ప్రతి బుధవారం నాడు క్యాన్సర్ స్పెషలిస్ట్ని పిలిపించి క్యాన్సర్ వైద్య సేవలు కన్సల్టేషన్స్ ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే ఎండోస్కోపిక్ సేవలు 2000 ఎండోస్కోపిక్ సేవలు కేవలం 500 నుంచి 800 రూపాయలకి చేయబడుతుంది. ఇలాగా దీనిలో భాగంగా ఈరోజు మా హాస్పిటల్లో మానసిక వ్యాధులు న్యూరో సైకాట్రీ ఎంతోమంది టెన్షన్తోనూ వర్రీస్తోనూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మానసికంగా లేనిపోని ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే చాలామంది కుటుంబాలు మందు తాగడం వల్ల కూడా పాడైపోతున్నారు. ఈ సేవల్ని విజయనగరం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ నిహాల్ గారు ఈయన వైజాగ్లో ఉంటారు. వీళ్ళ ఫాదర్ కూడా సైకాట్రిస్టే, వెరీ ప్రొఫెసరు, రిటైర్ అయ్యారు, నా క్లాస్మేటు. ఆయన వాళ్ళ అబ్బాయికి మన ట్రస్ట్ ద్వారా ప్రతి సోమవారం నాడు సేవలు అందించడానికి ఉచిత సేవలు అందించడానికి పంపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ ఆలోచనలో ఉన్నవాళ్ళు, టెన్షన్లో ఉన్నవాళ్ళు, హెడేక్తో బాధపడుతున్న వాళ్ళు, తర్వాత మానసికంగా ఒత్తిడి ఫీల్ అయ్యే వాళ్ళకి డాక్టర్ గారు ఉచితమైనటువంటి సలహాలు ఇస్తారు. అలాగే కుటుంబంలో చాలామంది ఫ్యామిలీస్ బాధపడుతున్నారు మందు తాగే వారికి మీరందరూ ఉపయోగించుకుంటారని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తాను. అందరికీ విశాఖపట్నంలో మానసిక వైద్య నిపుణుని. ఇక్కడ శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉచితంగా ప్రతి సోమవారం మానసిక సమస్యల మీద జనాల్లో అవగాహన కలిగించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని ప్రతి సోమవారం శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఏర్పరచాలని అనుకుంటున్నాము. ముఖ్య మధ్యకాలంలో మానసిక సమస్యలు చాలా విపరీతంగా ఎక్కువయ్యాయి. చాలా ఒత్తిడికి లోనవ్వడం వల్ల అందువలన రకరకాల సమస్యలు, ఈ డిప్రెషన్ కానీ, లేకపోతే వింత విచిత్రమైన ప్రవర్తన కానీ, అధిక కోపం కానీ, నిద్ర సమస్యలు కానీ, ఆందోళన, టెన్షన్ వీటికి గురవుతున్నారు. అది కాకుండా వేరే రకంగా ఈ మధ్యన ఈ మాదక ద్రవ్యాలకు లోనే ముఖ్యంగా మద్యం సేవించడం కానీ, లేకపోతే గాంజాయి వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి ఉచిత మానసిక వైద్య సేవలు చేయబడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.